అనుకున్నది అనుకోనిది. రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చంద్రపురి రాజు చంద్రసేనుడికి మొండివాడని పేరు. ఆయన తనకు తోచింది చేస్తాడు కాని ఇతరుల సలహాలు తీసుకోడు. ఆస్థానంలో మంత్రి అంటూ ఉండాలి గనుక ముసలి మంత్రిని పదవిలో కొనసాగిస్తున్నాడు. అయితే ఆ మంత్రిని ఆయన ఏనాడు సంప్రదించింది లేదు. ఏ విషయంలో కాని సలహాలు అడిగింది లేదు. ఇలా ఉండగా రాజ్యంలో అధిక శాతం ప్రజలు సుఖంగానూ సంతృప్తిగానూ లేరన్న సమాచారం చారుల ద్వారా చంద్రసేనుడికి తెలిసింది. ఆ విషయమై ఆయన మంత్రితో కాని మరెవరితో కాని చర్చించలేదు. ప్రజల అసంతృప్తికి కారణం స్వయంగా తెలుసుకోవాలని ఆయన ఒకరోజు రాత్రి మారువేషంలో నగర పర్యటనకు బయలుదేరాడు. ఆయన ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఒక పెంకుటింటిలోంచి భార్యాభర్తల సంభాషణ వినిపించి కిటికీ పక్కన దాగి ఉన్నాడు. 3 మాసాలుగా చూస్తున్నాను. మీరు ఎప్పుడూ విచారంగా కనిపిస్తున్నారు. కారణమేమిటి అని భార్య భర్తను అడుగుతున్నది. ఏం చెప్పమంటావు? అనుకున్నది ఒక్కటే జరగట్లేదు అన్నాడు భర్త. ఆ జవాబుతో ప్రజలు ఎందుకు సుఖంగా లేరో అర్థమైపోతున్నట్టు తోచింది చంద్రసేనుడికి. వాళ్లు అనుకున్నవి జరగటం లేదు. అంతఃపురానికి తిరిగి వచ్చిన చంద్రసేనుడు ఆ రాత్రంతా యోచించి మర్నాడు కొందర్ని ఏమనుకుంటున్నారో అడిగి ఆ విధంగా చేసి వాళ్లు ఆనందపడుతున్నారో లేదో గమనించాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయం చంద్రసేనుడు స్నానం ముగించి వచ్చేసరికి సేవకుడు వెండి లోటాలో పాలు తెచ్చి ఆయనకు అందించాడు. అయితే ఇచ్చే ముందు వాడు సరిగా చూసినట్టు లేదు. పాలు విరిగి ఉన్నాయి. ఆలస్యంగా విషయం గ్రహించిన సేవకుడు హడలిపోయాడు. చంద్రసేనుడు వాడి ముఖంలోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు, నిజమే చెప్పాలి సుమా అన్నాడు. వేడిపాలు మొహాన కొడతారేమో అని అనుకుంటున్నాను మహారాజా అన్నాడు వాడు. వాడనుకున్నది చేశాడు చంద్రసేనుడు. సేవకుడు రోదిస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజు సభలో ఒక చిల్లర దొంగను ప్రవేశపెట్టారు. అతడి నేరం రుజువైంది. చంద్రసేనుడు అతడికి శిక్ష వేయకుండా ఆనందపరచాలని, ఇప్పుడు నేనేం చేస్తానని భావిస్తున్నావు? నిజం దాచకుండా చెప్పు అన్నాడు. కొరడా దెబ్బలు శిక్ష వేస్తారేమో అని భయంగా ఉంది మహారాజా అన్నాడు దొంగ. అతనికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు చంద్రసేనుడు. ఆ రాత్రి మహారాణి చంద్రసేనుడికి తాంబూలం ఇస్తూ, ఒకసారి పుట్టింటికి వెళ్ళి మా అమ్మానాన్నలను చూసి వస్తాను, అనుమతిస్తారు కదూ అని అడిగింది. చంద్రసేనుడు తాంబూలం సేవిస్తూ, నా నుంచి ఎలాంటి జవాబు వస్తుందని అనుకుంటున్నావు అని నవ్వుతూ అడిగాడు. మా వాళ్లు 2 మాసాల క్రితమే వచ్చి వెళ్లారు కాబట్టి ఇప్పుడు వద్దనే అంటారని భావిస్తున్నాను అన్నది రాణి. అవును, అదే అంటున్నాను అన్నాడు చంద్రసేనుడు. రాణి భారంగా నిట్టూర్చి పడకగదిలోకి వెళ్ళిపోయింది. చంద్రసేనుడు ఎంతవరకు జరిగిన సంఘటనలన్నీ మననం చేసుకున్నాడు. అందరూ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చేశాడు. అయితే ఎవరూ ఆనందించినట్టు లేదు. అందువల్ల ప్రజల విచారానికి మరేదో కారణం ఉండి ఉండాలి. ఆ రాత్రి మళ్లీ మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు చంద్రసేనుడు. ఈసారి ఒక భవనం ఆరుబయట పచ్చికలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ భార్యాభర్తల మాటలు దాపులనున్న చెట్లచాటున నిలబడి విన్నాడు రాజు. ఈ మధ్య మీలో మునుపటి ఉత్సాహం కనిపించటం లేదు. ఏదో పోగొట్టుకున్నట్టు విచారంగా ఉంటున్నారు. కారణమేమిటి అని అడుగుతున్నది భార్య. దానికి భర్త, ఈ మధ్య బతుకు గానుగ ఎద్దు చందంగా తయారైంది. ఏ మార్పు లేదు. అనుకోనిదేదో జరిగితేనే కదా ఆనందం అన్నాడు. అనుకోనిది జరిగితే ప్రజల విచారం తొలగగలదని అర్థం చేసుకున్నాడు చంద్రసేనుడు. మర్నాడు ఎదుటివారి మనసులో ఏమున్నదో అడిగి తెలుసుకుని అందుకు వ్యతిరేకంగా చేసి వాళ్లను ఆనందపరచాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు సభకు వెళ్లే సమయంలో సేవకుడు అందించిన దుస్తులకు భుజం పక్కన చిరుగు ఉన్నది. ధరించాకే ఆ చిరుగు కనపడింది. సేవకుడు అదిరిపడి, క్షమించండి మహారాజా, వేరే దుస్తులు తెస్తాను అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానని నువ్వనుకుంటున్నావు అని అడిగాడు చంద్రసేనుడు. నన్ను శిక్షిస్తారు. ఈ చిరుగుల దుస్తులతో సభకు మాత్రం వెళ్లరు అన్నాడు సేవకుడు. నిన్ను శిక్షించను, ఇవే దుస్తులతో సభకు వెళతాను అంటూ చంద్రసేనుడు సభకు వెళ్ళిపోయాడు. సభా కార్యక్రమం జరుగుతూ ఉండగా కునికిపాట్లు పడుతున్నాడు మంత్రి. చంద్రసేనుడు అది గమనించి పక్కవారికి సైగచేసి మంత్రి కునికిపాట్ల నుంచి బయటపడేలా చేశాడు. క్షమించండి మహారాజా అన్నాడు మంత్రి ఆసనంలో సర్దుకుంటూ కూర్చుంటూ.
ఇప్పుడు నేనేమంటానని భావిస్తున్నారు మీరు మహామంత్రి? అన్నాడు చంద్రసేనుడు. ఊహించని ఈ ప్రశ్నకు మంత్రి ఆశ్చర్యపడుతూ, ఒక నిద్రకొట్టు మంత్రిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అనవచ్చు మీరు అన్నాడు చంద్రసేనుడు. మంత్రి అనుకున్నదానికి విరుద్ధంగా చెప్పాలని అదేం లేదు, మీలాంటివారు మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నాడు చంద్రసేనుడు. సభ గొల్లుమన్నది. రాజు వ్యంగ్యంగా ఆ మాట అన్నాడని భావించి అవమానంతో కుంగిపోయాడు మంత్రి. ఆ సాయంత్రం చంద్రసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా గాలికి ఎగిరి వచ్చి ఒక చిన్న ముళ్లమండ ఆయన కాలికి తగిలింది. ముసలి తోటమాలి పరుగున వచ్చి దాన్ని దూరంగా విసిరివేసి, క్షమించండి మహారాజా, ఇటువంటిది మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాను అన్నాడు వినయంగా. ఈ జరిగిపోయిన దానికి నేనేం చేయబోతున్నానని నువ్వు ఊహిస్తున్నావు అని అడిగాడు రాజు. తోటమాలి 1-2 క్షణాలు ఆలోచించి, గులాబీలున్న తోటలో ఇలాంటి ముళ్ళు ఉండటం సహజం అనుకుంటారు. ముసలివాణ్ణి కాబట్టి ఉద్యానవనంలో సరిగా పనిచేయలేకపోతున్నానని భావించి ఉద్యోగంలోంచి మాత్రం తీసివేయరు అన్నాడు. లేదు, ఆ పనే చేయబోతున్నాను. నీ స్థానంలో యువకుడొకడిని తోటమాలిగా నియమిస్తాను అంటూ చంద్రసేనుడు తోటమాలి కన్నీళ్లు పట్టించుకోకుండా భవనంకేసి నడిచాడు. ఆ రాత్రి రాణి మరొకసారి భర్త వద్ద తన పుట్టింటి ప్రయాణపు ప్రస్తావన తెచ్చింది. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనట్టు రాత్రి కల వచ్చింది. ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అన్నదామె. నా నుంచి ఎలాంటి జవాబు వస్తుందని అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు చంద్రసేనుడు. రాణి నవ్వి, పదే పదే అడుగుతున్నానని వెళ్ళమనే అంటారు అన్నది. అదేం లేదు, నువ్వు పుట్టింటికి వెళ్ళబోవటం లేదు అన్నాడు చంద్రసేనుడు. రాణి పెద్దగా నిట్టూర్చి విచారంగా శయ్యామందిరంకేసి నడిచింది. ఆమె విచారపడటం చూశాక చంద్రసేనుడు ఆలోచనలో పడ్డాడు. అనుకోనివి జరిగినా ఎవరూ సంతోషపడినట్టు లేదు. మరి ఏం చేస్తే ప్రజలకు సుఖసంతోషాలు లభ్యమవుతాయి? ఈ ప్రశ్నకు జవాబు దొరకక ఆ రాత్రంతా ఆయనకు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి గడిచినా ఇంకా శయ్యామందిరంలో పచార్లు చేస్తున్న భర్తను చూసి, రాణి, నిద్రపట్టడం లేదా? ఏం ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది. మొదటిసారిగా తన ఆలోచనల గురించి భార్యకు తెలియచేశాడు చంద్రసేనుడు. ఆయన జరిగిందంతా ఆమెకు చెప్పి, అనుకున్నవి జరిగినా వాళ్ళు ఆనందపడటం లేదు, అనుకోనివి జరిగినా సంతోషపడటం లేదు. ఇక ఈ ప్రజల విచారం ఏం చేస్తే తొలుగుతుందో అర్థం కావటం లేదు అన్నాడు. రాణి తేలిగ్గా నవ్వేస్తూ, ఎవరైనా మనసులో అనుకున్నవి అనుకోనివి కూడా అవసరమైనవి ఆనందాన్నిచ్చేవి కాకపోవచ్చు. రాజు ప్రజలకు తండ్రిలాంటివాడు. ప్రజలకు కనీస అవసరాలు తిండి, బట్ట, నివాసం అవి అందరికీ సమకూర్చినప్పుడు చేతినిండా పని, మనసు నిండా ఆనందం. మీరా పని చేయగలిగిన నాడు ప్రజలలో విచారగ్రస్తులెవ్వరూ ఉండరు అన్నది. దానితో చంద్రసేనుడికి తానింత కాలంగా పరిపాలనా విషయాల్లో చేస్తున్న తప్పేమిటో తెలిసివచ్చింది. తెల్లవారగానే ఆయన మంత్రిని, ఇతర ముఖ్యోద్యోగులను సమావేశపరచి వాళ్లతో సంప్రదించి ప్రజలందరికీ కనీస అవసరాలు సమకూర్చగల ప్రణాళికలు తయారు చేయించాడు. తర్వాత ఏనాడు ప్రజలు సుఖంగా లేరన్న సమాచారం చారులు తీసుకురాలేదు. రాజ్యంలో మంత్రి పెదవి కేవలం అలంకారప్రాయమన్న అపవాదు పోయింది.